హాయ్ అందరికీ, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇది వచ్చేసి మా చిన్నత్తమ్మ మామయ్య వెడ్డింగ్ యానివర్సరీ రోజు వ్లాగ్ అనమాట. ఇంకా వీళ్ళందరూ మా రిలేటివ్సే, మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళే అనమాట. వాళ్ళు నా ఇంట్రడక్షన్ కాస్త వాళ్ళే చెప్తున్నారనమాట. అక్కడైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, సో నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ పెడుతున్నారు, నా కోసమే వెయిట్ చేస్తున్నారు. నాకైతే ఒక నేమ్ కూడా పెట్టేసి వీళ్ళైతే యూట్యూబ్ పిన్ని, యూట్యూబ్ అక్క అని. తీయని అంటున్నారు, అందరినీ తీసిన. కేక్ అయితే ఇది కేక్ వచ్చేసి బాదాం అనమాట, ప్లస్ ఎగ్లెస్ అనమాట, బాదాం ఫ్లేవర్ తోటి. ఆ రోజు అందరికి సాటర్డే, సో అది తీసుకున్నాం. మా చిన్నమామ ఏమో నువ్వు ఫస్ట్ నవ్వకు అని అంటున్నాడు నన్ను. ఇక సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ పెట్టేసినాం. కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను, అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో ఒక సైడ్ అయితే ఫొటోస్ తీస్తున్నాం, ఒక సైడ్ అయితే నా వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాం. సో వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ అయ్యారనమాట, ఇటు చూడాలా అటు చూడాలా అని చెప్పి. కొంచెం ఆ కన్ఫ్యూజన్ కూడా ఉంది వాళ్ళకి. సో మా ఇంటి దగ్గర అయితే ఏ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఏది చేసినా సరే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే పిలుస్తాం మేము. అట్లా మా ఇంట్లోనే చేసుకోవడం అట్లా ఏమి ఉండదు, అందరినీ పిలుస్తాం అక్కడ ఉన్న వాళ్ళందరినీ. అందరి మధ్యలోనే కేక్ అయితే కటింగ్ అయితే చేస్తాము. ఇంకా ఫస్ట్ అయితే మా అమ్మమ్మ తాత అయితే వచ్చారనమాట కేక్ పెట్టడానికి. ఫస్ట్ అయితే వాళ్ళకైతే మా అత్తమ్మ వాళ్ళైతే కేక్ పెట్టారు. ఇంకా చాలామంది ఉన్నారు. సో చాలామంది ఉండడం వల్ల వీడియో అయితే లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. సో నేనైతే కొంచెం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ మా పెద్దత్తమ్మ పెద్ద మామయ్య వాళ్ళు వచ్చారు. అక్కడ వచ్చేసి మా నాగేష్ అయితే మా చిన్న సెకండ్ మాది అట్లా గిఫ్ట్ వెడ్డింగ్ కార్డుది అట్లా ఫ్రేమ్ లాగా చేయించుకొని తీసుకొచ్చిండు అనమాట మా అత్త మా మామయ్యకి. అదైతే చూస్తున్నాం అందరం, బాగుందని చెప్పేసి అటు అందరు చూస్తున్నారు. ఇక ఒకరు లైన్ కట్టిల్లు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ మామయ్యనే ఇక లేవాల్సింది. ఇటు వీళ్ళు కూర్చొని ఒకటే ఊరుతున్నారు, అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. మా అక్క ఇక వీళ్ళందరూ నన్ను వీడియో తీయనట్లేదు, ఓకే డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, అండ్ నాకు కూడా రిలేటివ్స్ అవుతారు. వాళ్ళిద్దరు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు బాబాయిలు అవుతారు అనమాట. ఇక వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇక మా మామయ్య ఆపేసి వాళ్ళకైతే ఉత్తిగా అట్లా కేక్ తినండి ఎట్లా వెళ్తారని చెప్పేసి ఒక్కొక్క పీస్ అయితే కట్ చేసి వాళ్ళకైతే తినండి అని ఇస్తున్నాడు. నెక్స్ట్ అయితే మా అత్తమ్మ మామయ్య అయితే వచ్చిండు. మా బావకైతే ఆగట్లేదు, అది పట్టుకొని ఉరుకుతున్నాడు. అప్పుడే అది పట్టుకొని వెళ్ళి ఆయన తినలేదు, మళ్ళీ మా అక్కకి ఇచ్చిండు. లాస్ట్లో అది ఎవరి చేతిలో ఉందా అని చూస్తే మా ప్రవళిక అక్క చేతిలో ఉందన్నమాట. ఎవరికి తెలియకుండా దొంగచాటుగా పట్టుకొని పోయి ఇచ్చిండు మా అత్తమ్మ మామయ్య. నెక్స్ట్ ఇక వీళ్ళు అయిపోయాక ఇంకొకరు ఇక పోతూనే ఉన్నాం. ఆ రోజైతే అందరికీ సాటర్డేనే, సో ఎగ్లెస్ కేక్ అయితే తెప్పించినాము. నెక్స్ట్ ఈ గిఫ్ట్ చూపిద్దామని చెప్పి చూపించిన మీకు, బాగుంది కదా. ఇది మా అత్తమ్మ మామయ్య మా గణేష్ బాబా మ్యారేజ్లో దిగిన ఫోటో అనమాట. అట్లా సెట్ చేయించిల్లు దాంట్లో. వీళ్ళు వచ్చేసి మా పిన్ని బాబాయ్ అనమాట. అందరు అక్కడ పక్క పక్కనే ఉంటాం మేము.
వీళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఉంటారు. మాకు బాపమ్మ అవుతుంది అనుకుంటా, బాపమ్మ తాత అవుతారు అన్నమాట. ఆ ఎదురుగా కనిపించే ఇల్లు వాళ్ళదే. ఆల్మోస్ట్ ఇక మా ఫ్యామిలీ లాగే అనమాట. వాళ్ళు కూడా ప్రతి దాంట్లో మాతోటే ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏమో బ్యాక్ కామెంట్లు వేస్తున్నారు, కానీ అప్పుడు ఇది వీడియో చాలా నాకు తెలిసి ఒక 15 days 20 days అయిపోతుంది. నాకు టైం లేక అసలు ఇది ఎడిట్ చేయలేదు. సో నాకు అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కూడా సరిగ్గా గుర్తుకులేవు. వాయిస్ ఓవర్ ఇద్దామన్నా సరే. వీళ్ళు వచ్చేసి మా బావ అండ్ మా అక్క అనమాట. మా పెద్ద బావ అండ్ పెద్ద అక్క. నెక్స్ట్ మా అక్క బావ, మా గణేష్ బావ, గణేష్ అక్క, ప్రవళిక అక్క పోయినారు. న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట. ఇక ఇటు సైడ్ అయితే మా కూతురు రజని అటు ఫోటోలు తీస్తుంది, ఇటు నేను వీడియో అయితే తీస్తున్నాను. సో యాక్చువల్లీ ఆ గిఫ్ట్ అయితే నాగేష్ తెచ్చిండు. కాకపోతే ఇక మా అక్క బావకి ఇచ్చేసిండు. ఏం కాదు, ఎవరైతే ఏంది మనమే కదా అని చెప్పేసి ఇచ్చేయమనంటే ఇక వాళ్ళే ఇచ్చేసినారనమాట. ఒక సుష్మిత ఒకటి మిస్ అయింది అక్కడ, అంతే. మొత్తం హోల్ ఫ్యామిలీ ఉండే వాళ్ళది. అప్పుడు సుష్మితకి ఎగ్జామ్స్ ఉండే అనమాట, అందుకే రాలేకపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మా నాగేష్ ఫ్రెండ్, ఇతను ఇటు సైడ్ ఉన్నాయన, ఆయనేమో చందు, ఆయనేమో మా కొడుకు మని. ఇక వీళ్ళందరూ ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళే. ఇక రజని అందరూ రిలేటివ్స్ ప్లస్ ఇంటి దగ్గర వాళ్ళుగా మా మరిది, ఇక వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇక అందరూ అయిపోయింది. ఇక లాస్ట్లో నేను పోయినా. అలా నేను ఆ నుంచి మా అత్తమ్మకు పెడదామని తీసుకొని పోయినా. కాకపోతే పాపం చందు డీసెంట్. ఏమైంది? నాకు కూడా ఇయ్యలే, అసలు ఇయ్యలే. ఏంది మొత్తం గలీజ్ గలీజ్ ఇట్లా చేసినావు? పాపం తలుతా రజని, ఇది ఒక్కటి ఇచ్చిపో రజని. ఎన్ని తింటావు మని? ప్లేట్ ఏం చేయాలో అర్థమైతే పట్టుకొని తిరుగుతుంది.